హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అండ్ క్లాసెస్, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్, తెలుగు మీడియం స్టూడెంట్స్కి క్లాసెస్, ఈ రెండు కాంబో ప్యాక్లో మనం ఇప్పుడు ఇస్తున్నాము. సో చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు మన మెంటార్షిప్లో తీసుకొని ప్రిలిమ్స్ క్లియర్ చేసుకోవడం మాత్రమే కాదు, డీసెంట్ మార్క్స్, మంచి 55లు 75లు ఇలా బెటర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మేము రెగ్యులర్గా షెడ్యూల్ ఫాలో అయ్యి మీరు పెట్టే టెస్టులు రాసాము, మేము సక్సెస్ అవ్వగలిగామని. సో దాంతోపాటు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మెయిన్స్కి వీడియో క్లాసెస్ కూడా ఇస్తున్నాం అనమాట. సో వీడియో క్లాసెస్ అండ్ మెంటార్షిప్ రెండు కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మెయిన్స్ మంచి స్కోర్తో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మనం మెంటార్షిప్లో భాగంగా మనం ఏం చేస్తామంటే ఎవ్రీడే మీకు టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. టార్గెట్ ఇచ్చి వాటికి సంబంధించి స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్ పీడిఎఫ్ షేర్ చేసి టెస్ట్ పెడతాం అనమాట. ఎవ్రీడే మీకు టెస్ట్ ఉంటుంది, ఆర్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కూడా. అంటే పెద్ద టాపిక్ అయితే 2 days టైం ఇస్తాము, చిన్న టాపిక్ అనుకోండి 1 dayలోనే మనం టెస్ట్ పెట్టేస్తాం అనమాట టార్గెట్ ఇచ్చి. సో ఈ టెస్ట్ వచ్చేసరికి చాలా టఫ్గా ఉంటుంది. స్టాటిక్ పార్ట్, కరెంట్ పార్ట్ కవర్ చేస్తాం, 2 కవర్ చేస్తాము. మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి కనీసం 2 రివిజన్స్ చేస్తాము. ఒకవేళ మీకు July 28th ఎగ్జామ్ జరగకుండా తర్వాత పోస్ట్పోన్మెంట్ కనుక జరిగితే మ్యాక్సిమం మనం ఆ రోజుకనే మనం ప్రిపేర్ అవ్వాలి. కానీ ఒకవేళ పోస్ట్పోన్ అయితే అప్పటి వరకు కూడా మీకు ఈ మెంటార్షిప్లో భాగంగా మనం టెస్ట్లు కండక్ట్ చేస్తామన్నమాట. అండ్ మీరు ఎలా చదువుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే సజెషన్స్ కూడా ఇస్తాము. సో ఇది మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనమాట. వేరే క్లాసెస్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్, తెలుగు మీడియం స్టూడెంట్స్కి తెలుగు మీడియం క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఏపీ హిస్టరీ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో మ్యాక్సిమం మీకు దొరకదు. సో ఇద్దరికి కామన్గా తెలుగు మీడియమే ఉంటుందన్నమాట. అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఏపీ హిస్టరీకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఇస్తాము స్టూడెంట్స్కి, క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి అనమాట. అండ్ ఈ క్లాసెస్లో భాగంగా మనం ఏం చేస్తామంటే బోత్ స్టాటిక్ ప్లస్ కరెంట్ పార్ట్ 2 కవర్ చేస్తాము. అండ్ ఎక్కడైతే అవసరమో అక్కడ లింక్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఎప్పుడో ఆల్రెడీ రికార్డ్ అయిపోయి ఎప్పుడో రికార్డ్ చేసిన క్లాసెస్ అయితే కాదు, అట్ ఫ్రెష్ కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే మీరు ఇప్పుడు స్టాటిక్ పార్ట్, కరెంట్ పార్ట్ 2 కవర్ చేసుకుంటూ ఇంటర్లింక్ చేసుకుంటూ మీరు చదివితేనే, ఎప్పుడో ఆల్రెడీ 100 రికార్డ్ క్లాసెస్ అని అంటే అది ఉపయోగం ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనం స్టాటిక్ పార్ట్, కరెంట్ పార్ట్ 2 కవర్ చేస్తాము. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి ఏదైతే ఉందో దానికి మెటీరియల్ కూడా ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఇందులో డిఫెన్స్ టెక్నాలజీ ఉందనుకోండి. ఈ డిఫెన్స్ టెక్నాలజీకి మనం ఏం చేస్తామంటే మీకు దానికి మెటీరియల్ పీడిఎఫ్ కూడా ఇస్తాం, మనమే ప్రిపేర్ చేసింది క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకి. ఓకే, సో ఇలాగ 2 అంటే ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు, మెంటార్షిప్ ఇండివిజువల్గా తీసుకోవచ్చు, ఆర్ క్లాసెస్ ఇండివిజువల్గా తీసుకోవచ్చు, ఆర్ 2 కంబైన్డ్గా కూడా తీసుకోవచ్చు. సో మీరు కనుక మనం ఇచ్చే షెడ్యూల్, మనం ఇచ్చే టెస్ట్, మనం ఇచ్చే క్లాసెస్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీ ప్రిపరేషన్ మేము సింప్లిఫై చేస్తాము, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని మీకు ఈజీ చేస్తాం అనమాట. సో అండ్ మనం ఎస్పెషల్లీ పాలిటీ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఎకానమీ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు. సో ఇవి చాలా కష్టం కాబట్టి మీరు గ్యాదర్ చేసుకోవడం, మీ టైం ఇక్కడ సేవ్ అవుతుంది. అదంతా కూడా గ్యాదర్ చేసి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మరి మీకు మన మెయిన్స్ క్లాసెస్లో భాగంగా మీకు ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తూ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కనుక కావాలనుకుంటే మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.